క్షణక్షణం పోరాటం కణం కణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలుగుదేశానది బీసీలది తండ్రి బిడ్డల అనుబంధం. బీసీలను తీవ్రంగా అణిచివేస్తున్న వైసీపీ ప్రభుత్వం పదవులిచ్చి పాలేగాళ్లుగా పనిచేయిస్తున్నారు. బీసీల భవిష్యత్తుకు బాబు గ్యారంటీ అన్న వక్తలు వైకాపా నమ్మక ద్రోహం. రౌండ్ టేబుల్ సమావేశంలో నిప్పులు చెరిగిన టీడీపీ బీసీ నేతలు. చలికాల వర్షంలోనూ అగ్గి రాజేస్తున్న మదనపల్లె రాజకీయం. మరోమారు పట్టాభిషేకానికి వైకాపా మర్మ వ్యూహాలు. టీడీపీ జనసేన అలయన్స్తో మంచి జోష్లో నేతలు. సమన్వయం మాటే కానీ మళ్లీ గ్రూపుల గోలే. ఉమ్మడి అభ్యర్థిగా శ్రీరామ్ చినబాబు వైపు మొగ్గు. జర్నలిస్టులను కొట్టినా తిట్టినా బెదిరించినా జైలుకే. కఠిన కారాగార శిక్షతో పాటు 50,000 జరిమానా. భారత సర్వోన్నత న్యాయస్థానం తీర్పు హర్షం వ్యక్తం చేస్తున్న జర్నలిస్టుల సంఘాలు. ఆ పీఈటీ ప్రవర్తన మారానని ఉన్మాది విద్యార్థిని పట్ల అపసభ్యకరంగా ప్రవర్తించిన పీఈటీపై దిశ చట్టం కేసు నమోదు చేయాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి పట్టణంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన పీటీపై వెంటనే చర్యలు తీసుకోవాలని సిపిఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఈ శుక్రవారం ఒక ప్రకటన ఆయన విడుదల చేశారు. వర్షంలో వేడి పుట్టిస్తున్న మదనపల్లె రాజకీయం ఎలాగైనా గెలవాలని టీడీపీ 6 టీడీపీని ఓడించి మరోసారి పట్టాభిషేకం కోసం ముమ్మరమైన వైసీపీ మర్మ రాజకీయం. వైసీపీ రాజకీయం సమస్తం పెద్దిరెడ్డి వైనం. ఆయన మధ్యలో ఎవరున్నారో తెలియక జుట్లు పీక్కుంటున్న వైసీపీ ఆశావహులు. మరోవైపు హడలెత్తిస్తున్న టీడీపీ జనసేన పొత్తు. జనసేనలో సమరానికి సై అంటూ రామదాస్ చౌదరి వర్గం. శ్రీరామ రామాంజనేయులను ముందుంచి దడదడలాడిస్తున్న దారం దంపతులు. మై ఫోర్స్ నాట్ నథింగ్ అంటూ జనసేన మహేష్. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న టీడీపీ ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్. జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ చినబాబు పేరు తెర మీదకు. వర్షంలో సైతం అగ్గి రాజేస్తున్న ఈ మదనపల్లె రాజకీయంలో చలి కాచుకుంటున్న టీ స్టాల్ మేధావులు, రాజకీయ పీపాసులు, పార్టీల పిచ్చోళ్లు. చంద్రబాబు బెయిల్ మదనపల్లె టీడీపీ జనసేనలో కథనోత్సాహాన్ని రేపుతోంది. స్థానిక టీడీపీ నేతల్లో కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపుతోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి పోటీ పెంచుతోంది. స్థానిక వైసీపీకి ఛాలెంజ్ విసురుతోంది. ప్రభుత్వ అక్రమ కేసులకు భయపడేది లేదంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు దొమ్మల రమేష్, శంకర్ యాదవ్ బస్తీమే సవాల్ అంటున్నారు. రాష్ట్రంలో ధర్మ సంస్థాపనార్థం బాబు పవన్ జోడీ ఉదయించిందని జనసేన నాయకులు రామదాస్ చౌదరి ప్రవచనాలు చెబుతూ పార్టీ కేడర్లో కథనోత్సాహాన్ని నింపుతున్నారు. అరాచక వైసీపీని తరిమి కొట్టడానికి జనం రెడీగా కాసు కూర్చున్నారని మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత షాజహాన్ బాషా జోస్యం చెబుతూ చంద్రోత్సాహాన్ని కలగజేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు విడుదల స్థానిక టీడీపీ జనసేన అంతర్గత వ్యవహారాలను మలుపు తిప్పుతోంది. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా మదనపల్లి టికెట్ జనసేన నాయకులు రామదాస్ చౌదరికే దక్కుతుందనే ప్రచారం ఇంతవరకు జోరుగా సాగింది. నిజానికి రామదాస్ చౌదరి పార్టీ ఆవిర్భావం నుంచి పవన్ కళ్యాణ్తోనే ఉన్నారు. గత ఎన్నికలలో ఆయన సతీమణి స్వాతి జనసేన మదనపల్లె అభ్యర్థిగా పోటీ చేశారు కూడా. నియోజకవర్గం జనసేనను రామదాస్ చౌదరి దశాబ్ద కాలంగా కాపు కాస్తూ వస్తున్నారు. అయితే జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితులుగా ప్రచారం పొందుతూ నియోజకవర్గంలో దారం దంపతులుగా పేరున్న దారం హరి రాయల్, దారం అనితా రాయల్లు గత అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే మదనపల్లె జనసేనతో అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఆ మధ్యలో జనసేన చేనేత విభాగం నాయకులు సురేంద్రను దారం దంపతులు పార్టీ అంతర్గత సమావేశంలో చంప చెల్లు మనిపించారనే సమాచారం సంచలనం రేపింది. పార్టీ అధిష్టానం జనసేన నేతలు ఆకేపాటి సుభాషిణి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి ఈ చెంప చెల్లు ఉదంతాన్ని విచారించిందనే సమాచారం. దర్మిలా దారం దంపతులు దారం హరి రాయల్, దారం అనితా రాయల్లో మదనపల్లె జనసేనకు దూరంగా ఉంటూ పార్టీని రాష్ట్ర స్థాయిలో తిరుగులేని శక్తిగా మలిచేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నట్టు దారం దంపతుల అభిమానులు నొక్కి వక్కాణిస్తూ ఉన్నారు. దీనిలో భాగంగా దారం దంపతులు ప్రముఖ వ్యాపారవేత్త, ధార్మిక సేవకులు, ప్రజా బంధు శ్రీరామ రామాంజనేయులకు జనసేన తీర్థం ఇప్పించి మదనపల్లె జనసేనలో కొత్త సమీకరణాలకు శ్రీకారం చుట్టారు. దారం హరి రాయల్, దారం అనితా రాయల్ల మార్గదర్శకత్వంలో శ్రీరామ రామాంజనేయులు జనసేన జెండాను, అజెండాను ఊరు వాడ ప్రచారం చేస్తున్నారు. ఓవైపు
ఒకవైపు ఆరోగ్య శిబిరాలు, మరోవైపు పల్లె బాటలతో దారం దంపతులు, శ్రీరామ రామాంజనేయుల జనసేన బృందం ఇటు టీడీపీని అటు వైసీపీని రాటెత్తిస్తోంది. ఆ రెండు పార్టీల సామాజిక ఓటు బ్యాంకులకు గండి పడుతుండడంలో సందేహమే అక్కర్లేదు. ఈ క్రమంలో జనసేనలోని రామదాస్ చౌదరి వర్గం తమ కార్యక్రమాలకు పదును పెట్టింది. టీడీపీలో కొత్తగా చేరిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాతో జనసేన రామదాస్ చౌదరి వర్గం రాష్ట్రంలో అందరికంటే ముందే ఆత్మీయ సమావేశాలకు రంగం సిద్ధం చేసి అనివార్య పరిస్థితులలో వాయిదా వేసుకుంది. టీడీపీ, షాజహాన్, జనసేన రామదాస్ చౌదరులు కలిసి జోష్గా నియోజకవర్గ రాజకీయాలు ఓవైపు నడిపిస్తుంటే మరోవైపు టీడీపీ ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్తో జనసేన శ్రీరామ రామాంజనేయులు దారం దంపతులు చేతులు కలిపి తమ కార్యక్రమాలకు పదును పెడుతూ కలకలం సృష్టిస్తున్నారు. జనసేన టీడీపీ పొత్తులో భాగంగా వచ్చే ఎన్నికలలో రామదాస్ చౌదరికి టికెట్ ఇస్తే పార్టీ ఓడిపోతోందని జనసేనలో వైరి వర్గం దుమ్మెత్తిపోస్తోంది. ఈ అవకాశాన్ని టీడీపీ ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్ తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారని ఆయన అభిమానులు లోలోన హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనసేన రాష్ట్ర నేత మైఫోర్స్ మహేష్ మద్దతు తమ నేత దొమ్మలపాటికే ఉందని కూడా వారు నొక్కి చెబుతున్నారు. ఇటీవల జరిగిన జనసేన పార్టీ సమావేశంలో రామదాస్ చౌదరి వర్గం ముఖ్య నేత శివరాం రాయల్కు మైఫోర్స్ మహేష్ కు జరిగిన కొట్లాటే ఇందుకు నిదర్శనమని కూడా దొమ్మలపాటి వర్గీయులు ఎత్తి చూపుతున్నారు. ఇదిలా ఉండగా గతంలో ప్రజారాజ్యం పార్టీ నియోజకవర్గం నాయకులు ఇప్పటి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు వర్గీయుల వాదన మరో సంచలనానికి తెరలేపుతోంది. తమ నేత శ్రీరామ చిన్నబాబు ఇటు టీడీపీ అధినేతలు చంద్రబాబు, లోకేష్లకు అటు మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితులని మదనపల్లి ఎమ్మెల్యే టికెట్ పొత్తులో భాగంగా జనసేనకే కేటాయిస్తే ఇరు పార్టీలకు ఆమోదయోగ్యమైన అభ్యర్థిగా శ్రీరామ చిన్నబాబు కంటే మించిన వారు నియోజకవర్గంలో ల్యాంతరు వేసి వెతికినా మరొకరు లేరని ఘంటాపథంగా చెబుతున్నారు. నియోజకవర్గంలో అత్యంత బలంగా ఉన్న మెజారిటీ బీసీ కులానికి చెందిన శ్రీరామ చిన్నబాబు నాటి ప్రజారాజ్యం నుంచి నేటి వరకు నియోజకవర్గంలో అన్ని వర్గాల మద్దతు ఉందని వారంటున్నారు. పేరు ప్రస్తావించడానికి ససేమిరా ఒప్పుకొని బలిజ సేవా సమితి నాయకులు జన సైనిక్ న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ మదనపల్లె టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా శ్రీరామ చిన్నబాబే సరైనోడని, దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా శ్రీరామ చిన్నబాబు అభ్యర్థిత్వం టీడీపీ జనసేనకు అనివార్యమని చెబుతూ బలిజ సామాజిక వర్గంలో శ్రీరామ చిన్నబాబుకు మద్దతిచ్చే వర్గం భారీగా ఉన్నట్టు వెల్లడించారు. జనసేన టీడీపీలో రాజకీయ వేడి వాడి ఈ రేంజ్లో కొనసాగుతుంటే మదనపల్లె వైసీపీలో వ్యవహారం సర్వం పెద్దిరెడ్డి మయమైపోయింది. ఓవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ అభిమానులు తమ నేతకే మళ్లీ ఎమ్మెల్యే టికెట్ అంటున్నారు. కదిరి సీటు మైనార్టీ నేత మక్బూల్ బాషాకు డిసైడ్ అయిపోయిందని, ఈసారి టికెట్ తమకేనని మాజీ ఎమ్మెల్యే దేశాయ్ మద్దతుదారులు అంటున్నారు. వీరిద్దరూ కాదు, పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంటూ వైసీపీ మరో వర్గం టాక్. బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నమ్మక ద్రోహంపై తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు ధ్వజమెత్తారు. అరచేతిలో వైకుంఠం చూపుతోందని మండిపడ్డారు. ఏమి ఉద్ధరించారని, సామాజిక సాధికార బస్సు యాత్ర చేస్తున్నారని అగ్గి మీద గుగ్గిలమయ్యారు. వైకాపా ప్రభుత్వం బీసీల నడ్డి విరుస్తోందని లెక్కలతో సహా విచారించారు. శుక్రవారం మదనపల్లె పట్టణంలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో రాజంపేట పార్లమెంటరీ స్థాయి బీసీ సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా కదిరి టీడీపీ ఇన్ఛార్జ్ కందికుంట ప్రసాద్, రాయచోటి రమేష్ కుమార్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు చమ్మకుర్తి జగన్మోహన్ రాజులు హాజరయ్యారు. కంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, యాలగిరి దొరస్వామి నాయుడు, కురబలకోట శంకర్ యాదవ్, రజక సంఘం నాగయ్య, వాల్మీకి సంఘం పులి శ్రీనివాసులు, ఏకిల నాయుడు సంఘం జీవి నాయుడు, తొగట వీరక్షత్రియులు మోడెం సిద్దప్ప, నీలకంఠ, వడ్డెర సంఘం పెద్దమంజం వెంకటరమణ, పద్మశాలి గుత్తుకొండ త్యాగరాజు, కుమ్మర సంఘం శ్రీరాములు, యాదవ సంఘం, కురవ సంఘం నేతలతో పాటు పలువురు వివిధ సంఘాల నేతలు హాజరయ్యారు. ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, జనసేన నేత గంగారపు రామదాస్ చౌదరులు ఇచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు వైకాపా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేసులకు, అణచివేతలకు బెదిరే ప్రసక్తి లేదని కుండ బద్దలు కొట్టారు. అంగళ్లు ఘటనలో 650 మంది మీద అక్రమ కేసులు బనాయించినా ఒకరైనా నీకు లొంగారా అని ప్రశ్నించారు. అది తెలుగుదేశం కార్యకర్తలకు ఉన్న గుండె ధైర్యమని ఎత్తి చూపారు. అదేవిధంగా 75,760 కోట్ల బీసీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించావు. ఆదరణ లాంటి 30కి పైగా బీసీ సంక్షేమ పథకాలు రద్దు చేశారు.
కల్పించారు. రిజర్వేషన్లు 34% నుండి 24%కి తగ్గించి 16,800 రాజ్యాంగబద్ధ పదవులు దూరం చేశారు. 14 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు కబ్జా చేస్తున్నారు. అందులో అత్యధిక భాగం బీసీలవే. 70,000కు పైగా బీసీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయలేదు. 72 మంది బీసీలను హత్య చేశారు. వేల మందిపై తప్పుడు కేసులు పెట్టి దాడులు చేసి వేధించారు. 13 బీసీ భవనాలు, 1187 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలను నిలిపివేశారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దుకు సుప్రీంకోర్టుకు వెళ్లి చీవాట్లు తిన్నారు. విదేశీ విద్య, పెళ్లి కానుకలు, చంద్రన్న బీమా వంటి పథకాలు రద్దు చేశారు. మద్యం ధరలు పెంచి నాసిరకమైన మద్యం పోసి 35 లక్షల మంది ఆరోగ్యాన్ని పాడు చేశారు. అందులో 30,000 మంది ప్రాణాలు తీసి వారి భార్యల మాంగళ్యాలు తెంచారు. మద్యం బాధితుల్లో అత్యధికులు బీసీలే. ధరలు, ఛార్జీల బాధులతో ఒక్కో కుటుంబంపై 2.80 లక్షల భారం వేశారు అని టీడీపీ నాయకుల ప్రసంగాల్లో వైకాపా ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అదే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 34% రిజర్వేషన్లు అమలు చేశారు. సంక్షేమ పథకాలకు అదనంగా సబ్ ప్లాన్ ద్వారా 36,475 కోట్లు ఖర్చు చేశారు. 4.20 లక్షల మందికి ఆదరణ పరికరాలు, కార్పొరేషన్ల ద్వారా 3,700 కోట్లు ఖర్చు చేశారు. 13 బీసీ భవనాలు, 1187 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేపట్టారు. విదేశీ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, స్టడీ సర్కిల్స్, స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ద్వారా పెద్ద ఉద్యోగాలు కల్పించారు. బీసీ జనగణన చట్టసభల్లో 33% రిజర్వేషన్లకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. 16 యూనివర్సిటీల్లో 9 మంది బీసీలని వీసీలుగా నియమించారు. టీటీడీ, ఏపీఐఐసి లాంటి 80కి పైగా ప్రతిష్టాత్మక నామినేటెడ్ పదవుల్లో బీసీలను నియమించారు. ప్రభుత్వ సలహాదారు 30 మంది బీసీలను నియమించారు. అమరావతిలో 10 ఎకరాల్లో జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటు చేశారు అంటూ కొనియాడారు. సమావేశాలు బాగా జరిగినాయి. అందులో అత్యుత్తమంగా జరిగింది అంటే కనుక మన సభనే. కాబట్టి ఇందులో సహకరించినటువంటి బీసీ సోదరులందరినీ కూడా పేరు పేరున చేతులెత్తిన నమస్కారాలు. దయచేసి సోదరులంతా కూడా ఎక్కడికక్కడ కుర్చీలు వేసుకునే అవకాశం ఉంటే కనుక దయచేసి కూర్చోండి. ఇంత విజయవంతంగా సాగుతూ ఉంది. ఇప్పుడు అన్న నాకు అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినారు. కాకపోతే కనుక ఇంత అందరూ బీసీ సోదరులు మాట్లాడారు కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున 2 నిమిషాల మీద పంచుకుంటూ ఇంత అందరి యొక్క సూచనలు, సలహాలు మనం విన్నాం. ఇవాళ ఎన్నికలు సమీపించిన తర్వాత ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రజలందరినీ మభ్యపెట్టి 4 సంవత్సరం పరిపాలన చేత కాకుండా అభివృద్ధి సంక్షేమాన్ని ఆటకెక్కించి తిరిగి అధికారంలోకి రావాలని భారతదేశ రాజ్యాంగంలో లేనటువంటి కొత్త పద్ధతులన్నీ అవలంబిస్తూ తిరిగి కొట్టడం రాజ్యాధికారికి రావాలని ఇవాళ మీటింగ్లలో ఎక్కడ పెట్టుకున్నా కానీ నా బీసీ అనే మాటలు చెప్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మన బీసీ సోదరులందరూ కూడా నా బీసీ అనేటటువంటి మాట ఈ 7 నియోజకవర్గాల సెగ్మెంట్లో ఏకైక బీసీగా ఈ రాష్ట్ర మన గౌరవ అధ్యక్షులు వారు నాకు బీసీగా అవకాశం ఇస్తే నా పైన వాటికి ఎంతమంది దాడి, ఎన్నిసార్లు మీరు దాడి చేయించారు? మీకు సిద్ధతులు ఉందా? ఈ రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతున్నారా? ఒకసారి అందరిలో 200 మందితో అటాక్ చేశారు. మళ్ళీ 3 సారి కోటకొండలో అటాక్ చేశారు. మళ్ళీ ఒకసారి దుర్గా చెరువులో అటాక్ చేశారు. మళ్ళీ ఒకసారి మన అందరిలో అటాక్ చేశారు. ఈ విధంగా మీరు బీసీ పైన మీకు సిద్ధతుంటే, మీకు భయం లేకపోతే ఎందుకు దాడి చేస్తున్నారు? ఎందుకు దాడి చేస్తున్నారు? ఈ దాడి ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదని చెప్పి నేను చేస్తున్నాను. ఈ రోజు కంబాలపల్లి నియోజకవర్గంలో నేను కూడా 5 ఏళ్ళు ఇన్ఛార్జిగా ఉన్నాను. నాయకత్వాన్ని పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మరవలేదు. ఆయన మాట ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో వెనుకబాటులో ఉన్న బీసీలకు ముందడు తీసుకురావాలా, ఆయన వాళ్ళకు నాయకత్వం కల్పించాలా, వాళ్ళ చట్టసభల్లోకి రావాలా, అన్ని విధాలుగా ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన దక్షత వాళ్ళకి ఇవ్వాలా,
కలిసడం జరిగింది. కలిసినప్పుడు పెద్ద ఆయన ఆలోచన విధానం ఎంత మ్యాగ్నానిమస్ గా ఉందంటే, రేపు పవర్ సప్లై సోలార్ ద్వారా మొత్తం రాష్ట్రానికి పవర్. బీసీల పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అనే విధంగా మనం అందరం బీసీలు అంటే అందరూ ఏమనుకుంటారు, బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటారు. కానీ తెలుగుదేశం పార్టీలో బ్యాక్ బోన్ క్లాస్ అని నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అప్పుడే పెద్ద చెప్పినట్టు మన రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు, అదేవిధంగా యనమల రామకృష్ణుడు గారు ఎంతో మందిని తయారు చేసినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఈరోజు రాష్ట్రంలో చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు సంబంధించిన 5 మంది దగ్గర 5 ప్రాంతాలు ఇచ్చేశారు. ఒక్కరు సజ్జల రామకృష్ణారెడ్డి, ఒక్కరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఒక్కరు వైవి సుబ్బారెడ్డి. ఈ విధంగా అందరూ రెడ్డికి ఇచ్చేసి అక్కడటువంటి బీసీలు ఎమ్మెల్యేలు మంత్రులందరినీ కూడా దత్తమ్మలు చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ దౌర్భాగ్యుడు ఎవరైనా ఉండాలంటే ఒక్క జగన్మోహన్ రెడ్డిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజు మనలో మనం చర్చించుకుంటూ రాబోయే రోజులలో ఏ ప్రభుత్వం అయితే ఎవరైతే మనకు అండగా ఉంటారో మరి ఆ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేయాలా అనే దానిపైన చేపట్టాలనే దానిపైన ఈరోజు కార్యాచరణలో భాగంగా ఇక్కడికి విచ్చేసిన కుల సంఘాలు, అలాగే వివిధ పార్టీ నాయకులు, భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది. భారతదేశము ఏర్పడింది కులాలతో ఏర్పడినటువంటి ఈ భారతదేశ చరిత్రలో ఏ విధంగా అయితే ఇంటికి పునాది ఎంత అవసరమో అదే విధంగానే ఆ పునాదుల్లో ఉన్నటువంటి బీసీ కుల సంఘాలన్నీ కూడా బీసీలందరూ కూడా అంతే అవసరము. బీసీలకు ఏ విధంగా అయితే ఒక పునాదులోకి రాయి తీస్తే ఆ ఇల్లు కూలిపోతుందో అదే విధంగానే జర్నలిస్టులను తిట్టినా, బెదిరించినా లేదా కొట్టిన నేరస్తులకు 5 ఏళ్ల కఠిన కారాగార లేదా 50,000 రూపాయలు జరిమానా విధించనున్నట్లు పేర్కొంది. దీంతో జర్నలిస్టుల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. వర్కింగ్ జర్నలిస్టులను, పాత్రికేయులను తిట్టినా, బెదిరించినా లేదా కొట్టినా 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష లేదా 50,000 రూపాయల జరిమానాకు శిక్షార్హులవుతారని భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ మేరకు నేడు అనగా 23 నవంబర్ 2023 గురువారం నాడు ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో జర్నలిస్టులు వృత్తిపరంగా ఎలాంటి భయాందోళనకు గురికాకుండా నిర్భయంగా ప్రజలకు వాస్తవ సమాచారం అందించే అవకాశం ఉంటుందని పలు జర్నలిస్టు సంఘాల నేతలు, సీనియర్ జర్నలిస్టులు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నారు. దీనివల్ల రాజకీయ నాయకుల నుంచి ఒకంత రక్షణ ఉంటుందని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరో అల్పపీడనం 3 రోజులు వర్షాలు పడనున్నట్లు వాతావరణం శాఖ వెల్లడించింది. ఈ నెల 25వ తేదీ నాటికి దక్షిణ అండమాన్ సముద్రం మరియు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఉద్భవించే అవకాశం ఉందని, దీని ప్రభావంతో నవంబర్ 26 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 27వ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రం మీద వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ శాఖ. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు, ఈశాన్య గాలులు వీస్తాయని, రాబో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిబిఐకి సుప్రీం నోటీసులు జారీ చేసింది. సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. జగన్ కు బెయిల్ ఇవ్వడాన్ని సిబిఐ, ఈడీలు సవాల్ చేయలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జగన్, సిబిఐ, ఈడీలకు నోటీసులు ఇచ్చిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అటు ఈ కేసు విచారణకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మార్పులున్న మరో పిటిషన్ను ప్రస్తుత పిటిషన్తో జత చేయాలని రిజిస్ట్రీ ఆదేశించింది.
మదనపల్లి పట్టణంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన పీటీపై వెంటనే చర్యలు తీసుకోవాలని సిపిఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి ప్రి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఈ శుక్రవారం ఒక ప్రకటన ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థులకు ఆటపాటలతో పాటు క్రమశిక్షణ నేర్పించాల్సిన గురువులు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. మదనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మంచి చరిత్ర ఉందని, అలాంటి పాఠశాలలో విద్యార్థినిపై లైంగిక వేధింపులు జరగడం అత్యంత హేయమైన చర్యగా ఖండించారు. వేధింపులకు పాల్పడిన పీఈటీ గోపీనాథ్పై దిశ చట్టం కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పీఈటీ గోపీనాథ్ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన విషయంపై కలకడ మండలంలో గతంలో సస్పెండ్ అయ్యాడని, ఆయన పనిచేసిన ప్రతి పాఠశాలలో విద్యార్థినులపై పాల్పడినట్లు వివరించారు. విద్యార్థినుల పట్ల తన ప్రవర్తన మార్చుకుని ఉన్మాది పీఈటీ గోపీనాథ్ అని, ఇలాంటి ఉన్మాదిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఉన్మాది పీఈటీ గోపీనాథ్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు దిశ చట్టం కేసు నమోదుకు సిఫార్సు చేయాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పనుల మీద జెడ్పీ హై స్కూల్ హెచ్ఎం గారు సుబ్బారెడ్డి గారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లుగా పత్రికల్లో వచ్చింది. దీని పట్ల సిపిఎం అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ గోపీనాథ్ అనే అతను గతంలో కలకడ మండలంలో పీటీగా పనిచేసేటప్పుడు కూడా ఇలాంటి లైంగిక వేధింపులకే పాల్పడి సస్పెండ్కు గురైనటువంటి సంఘటన కూడా జరిగింది. అంతేకాకుండా ఇతను పనిచేసినటువంటి చాలా స్కూళ్ళల్లో ఇట్లాంటి లైంగిక వేధింపులకు గురి చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇతను మామూలు పీఈటీ కాదు, ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగిన సంఘటనగా భావించాలి. కాకతాళీయంగా జరిగింది కాదని చెప్పి సిపిఎం తరఫున మేము అభిప్రాయపడుతున్నాం. ఈ ఎంతో చరిత్ర కలిగినటువంటి మదనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఇట్లాంటి ఘటనలు జరగడం చాలా దుర్మార్గమైంది. కాబట్టి ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సీరియస్గా తీసుకొని ఇతన్ని సస్పెండ్ చేయడంతో పాటు దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలి. ఈయన మీద పోక్సో కేసు పెట్టాలి, అరెస్ట్ చేయాలని చెప్పి సిపిఎం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అప్పుడే ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పేటటువంటి దాన్ని మేము అభిప్రాయపడుతున్నాం. ఎందుకంటే ఈయన ఉన్మాదంగా మహిళల పట్ల ఉన్మాదంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టమవుతోంది. ఎక్కడికి పోయినా విద్యార్థినులు అంటే లెక్క లేకుండా వ్యవహరించినటువంటి తీరు మనకు అర్థమవుతోంది. ఇట్లాంటి నేపథ్యంలో ఇతని మీద కఠినంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకనే డిఈఓ గారు అదేవిధంగా కలెక్టర్ గారు స్పందించి ఇతను మీ మీద సస్పెండ్ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకు మంగళగిరి నియోజకవర్గంలో 2022లో ఒక అమ్మాయిని అత్యాచారం చేసిన సంఘటనపై మదనపల్లె మార్కెట్ కమిటీ యార్డ్ యందు నిరసన కార్యక్రమం చేశారని, మదనపల్లె 1 టౌన్ పోలీసులు తెలుగుదేశం కార్యకర్తల మీద అక్రమంగా తప్పుడు కేసులు పెట్టి ఛార్జ్ షీట్ వేసినందుకు శుక్రవారం పలువురు టీడీపీ నాయకులు కోర్టు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎస్వి రాజ్, నీలకంఠ, సూదిళ్ల, సుధాకర్, రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గొప్పగా చట్టాలను అమలు చేస్తున్నామని చెప్తోందని, మంగళగిరిలో అత్యాచారానికి గురైన అమ్మాయికి న్యాయం చేసి దోషులను దిశ చట్టం కింద శిక్షించాలని నిరసన వ్యక్తం చేసినందుకు పోలీసులు కేసులు పెట్టడం దారుణమన్నారు. ఈ ప్రభుత్వంలో వాక్ స్వాతంత్రం లేకుండా, నిరసనలు వ్యక్తం చేసే హక్కు కూడా లేకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, ఆ ధర్నా కార్యక్రమంలో తను లేకపోయినా పోలీసులు తనపై అక్రమ కేసులు బనాయించారని ఆర్జే వెంకటేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రశ్నించే గొంతును అణచివేయాలని ఈ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుందని విమర్శించారు. కేసుకు అటెండ్ అయిన వారిలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ భవానీ ప్రసాద్, మాజీ కౌన్సిలర్ పులి మహాలక్ష్మి, ఎం ప్రభాకర్ తదితరులు ఉన్నారు. కోర్టు నందు మదనపల్లి ఇన్ఛార్జి రమేష్ పరామర్శించారు. మదనపల్లిలో తెలుగుదేశం కార్యకర్తలు మార్కెట్ కమిటీ ముందు చిన్నపాటి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ ప్రభుత్వము దిశ యాక్ట్ తెచ్చింది. ఆ దిశ యాక్ట్ ఏదో పెద్దగా గొప్పగా మేము చేసేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ దిశ యాక్ట్ ప్రకారము ఆ నిందితులను శిక్షించాలి అని చెప్పి వీళ్ళు డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ చేసిన నేరానికి ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలందరి మీద ఈ పోలీసులు కేసులు నమోదు చేశారు. వాస్తవానికి ఆ కేసులో నేను లేను, ఆ సంఘటనలో కూడా నేను లేను.
అయినా ప్రశ్నించే గొంతుగా ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుపోయే వ్యక్తిగా నా పైన నిష్కారణంగా కేసులు పెడుతున్నారు. మీరు అనుకుంటున్నారు కేసులు పెడితే తెలుగుదేశం కార్యకర్తలు భయపడతారు అని. క్షణక్షణం పోరాటం కనంకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.